రంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో లయన్స్ క్లబ్ ఆఫ్ వివేకానంద మరియు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో రెండవ రోజు డిగ్రీ పీజీ విద్యార్థులకు నిర్వహించిన వ్యక్తిత్వ వికాస కార్యక్రమంలో వక్తలు గంప నాగేశ్వరరావు, ప్రదీప్ శ్రీపాదరావు, బాలలత వేణుకళ్యాణ్లు మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి సిద్ధపడాలని, కష్టాలతోనే ప్రతి ఒక్కరి జీవితం ప్రారంభమవుతుందని, ఆ కష్టాలను తొలగించుకోవడానికి గల మార్గాలను అన్వేషించుకోవాలని, నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారానే వ్యక్తులు విజయ అవకాశాలను పొందుతారని, దానికి సరైన ప్రణాళిక, క్రమశిక్షణ, మార్గదర్శకత్వం అవసరమని విద్యార్థులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ చైర్మన్, కో చైర్మన్ లయన్ ఉప్పల హరిధర్, లయన్ కైలాస్ భూపేష్, రీజియన్ చైర్మన్ విజయానంద్, ఇంపాక్ట్ రీజియన్ అధ్యక్షులు నక్క నవీన్, లయన్స్ క్లబ్ వివేకానంద కార్యదర్శి లయన్ కృష్ణహరి, క్యాషియర్ లయన్ మురికి రాజశేఖర్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, ఆర్కే విద్యా సంస్థల సిఇఓ జైపాల్ రెడ్డి, సాందీపని విద్యా సంస్థల డైరెక్టర్లు హరిస్మర్ రెడ్డి, బాలాజీ సదాశివరెడ్డి, సత్యనారాయణ, నవీన్, లయన్స్ క్లబ్ సభ్యులు, ఇంపాక్ట్ మోటివేటర్లు పాల్గొనడం జరిగింది. వివేకానంద మరియు రామారెడ్డి మిత్రుల వేదికపైకి వచ్చి వారికి సన్మానం చేయాల్సిన కోరుతున్నాను. మీరు చెప్పండి, మామూలుగా అయితే సన్మానం చేస్తే లేచిన చెప్పండి, ఇంత దూరంగా వస్తే కనీసం లేచిన చెప్పండి. పిలవబోతున్నాను బాస్. షీ చేంజ్డ్ థౌసండ్స్ ఆఫ్ లైఫ్. లీడర్షిప్ క్వాలిటీస్ ఉండడం వల్ల అట్లాంటి ధోని అనేది అయ్యాడు. అండ్ 6th పాయింట్ మేక్స్ యూ హంబుల్. చాలా పెద్ద పాయింట్ ఇది, చాలా గ్రహించాలి. ఎంత ఫెయిర్ అయితే కాళ్ళు అంతా భూమి పైన ఉంటాయి, లేదంటే కళ్ళు నెక్కిపెట్టు. ఈ మధ్య కాలంలో ఎవరికైతే ఈగోలు అనేది వచ్చారో వాళ్ళు ఎట్లా మళ్ళా లేచి కింద పడ్డారు. ఈరోజు ఒక 1 వీక్ బ్యాక్ మాకు విషయం జరిగింది, అది మీతో పంచుకోవాలి కాబట్టి నేను చెప్తున్నాను. మాట్లాడకూడదు. ఒక దేశంలో గెలవాలంటే ఏం చేయాలి? శత్రు దేశం ఏం చేయాలి తెలుసా? ఒకప్పుడు బాంబు వేసేది, ఏం వేసేది? యుద్ధం చేసేది, ఏం చేసేది? ఇప్పుడు ఒక దేశాన్ని గెలవాలంటే, ఒక దాన్ని నిర్వీర్యం చేయాలంటే బాంబు వద్దు, యుద్ధం వద్దు, ఏమొద్దు. అక్కడ పిల్లలకు డ్రగ్స్ నేర్పిస్తే చాలు, నాశనం అయిపోతుంది. నేను చెప్పింది ఎంతమందికి ఎస్ అంటారో చేయబడి చెప్పండి నాన్న. మనలాంటి ఊర్లలో కూడా డ్రగ్స్ వస్తున్నాయి రావట్లేదా? డ్రగ్స్ అంటే గంజాయి కావచ్చు, అది కావచ్చు, చుట్టుముట్టు పాన్ డబ్బాలు అక్కడిక్కడ అమ్ముతూ ఎవరో మధ్యలో మాట, సార్ పెద్దలు అన్న తను కాదు పెద్దలు మీకు ఎక్కడ బాగుపడరు, పొరలు బాగుపడరు. మంచివాడు అంటే నేను కాబట్టి పోతున్నా, కాబట్టి మామూలు కాదు. అందుకోసమే మనము రోజు మొబైల్కి వెళ్ళి పైసలు కొట్టేస్తాం తెలుసా మీకు? ఓటీపీ చెప్తారా? ఫోన్ చెప్పాను. సతీష్ మాట్లాడింది ముందు ఒక కరెక్ట్ 20 రోజుల క్రితము నగేష్ పంపాటి గవర్నర్ గారి ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్స్ పైన ఎలా మనము, సార్ ఒకసారి చెప్పారు, ఒక నిమిషం చెప్పండి సార్ ఏం జరిగిందో ప్లీజ్. సైబర్ క్రైమ్స్ మన మొబైల్ నుంచి డబ్బులు ఎలా కొట్టేస్తా ఉన్నారు. ఒకసారి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్, తెలంగాణ పోలీస్ వాళ్ళతో వీళ్ళు మాట్లాడి అందరికి నేర్పిస్తే బాగుంటుందంటే మా ఇంపాక్ట్ జస్ట్ 100 మందిమే వెళ్ళామంతే. లైన్స్ క్లబ్లో 10-15 మంది వచ్చారు. లైన్స్ క్లబ్ ప్రోగ్రామ్ వెళ్ళి మొత్తం నేర్చుకుని ప్రతి కాలేజీ తిరగడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్కరికి నేర్పిన సిద్ధంగా ఉన్నాం. మీ డబ్బులు ఎలా పోవద్దు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు నేర్చుకుంటారా? నేర్చుకోవాలంటే నేను ఆ వాట్సాప్ లింక్ చెప్పండి, మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాను. సార్ ఏమైంది ఒక నిమిషం చెప్పండి సార్, మీటింగ్ చెప్పండి. ఈరోజు లయన్స్ క్లబ్ వివేకానంద ఆధ్వర్యంలో అంటే నిన్న ఈరోజు ఇంపాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్యంగా సీనియర్లు గంప నాగేశ్వరరావు, శ్రీపాదరాం, ఇతరులు ముఖ్యంగా సీనియర్లు మొత్తం వచ్చి డిగ్రీ స్టూడెంట్లకు, వ్యాపారస్తులకు, టీచర్లకు, లెక్చరర్లకు అందరికీ మోటివేషన్ క్లాస్ తీసుకోవడం జరిగింది. దీనివల్ల ఇన్ ఫ్యూచర్లో వాళ్ళ మెదడు ఆలోచన శక్తి పెరగాలని, ఏకాగ్రతతో పనిచేయాలని, డెవలప్మెంట్ స్కిల్స్. ఎందుకంటే ఈ టైంలో ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ అయినా చెడు అలవాట్లో పోతుంటారు కాబట్టి వాళ్ళకి చెడు మార్గంలో లేకుండా మంచి మార్గంలో నడవాలని సూచనలు ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం మా లయన్స్ క్లబ్ వివేకానంద ఆధ్వర్యంలో జరగడం మాకు ఎంతో సంతోషకరమైన విషయం. ముఖ్యంగా మాకు ఈ శ్రీపాదరాం చాలా అల్టిమేట్
క్లాసులు ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి వాళ్ళకు మేము జీవితకాలం రుణపడి ఉంటాము. ఇంకొకటి ఏంటంటే ఫ్యూచర్లో కూడా ఈ సార్ తోటి ముఖ్యంగా అందరితోటి మళ్ళొకసారి ఇది గంప సార్ తోటి ఇక్కడ పెట్టించే ప్లాన్ చేస్తాము. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఇట్లాంటి కవర్ చేసిన మీడియా మిత్రులకు పూర్తి స్థాయిలో కృతజ్ఞతలు తెలుస్తుంది. ధన్యవాదాలండి. ఇంపాక్ట్ అనే మహాయజ్ఞము ఒక 25 సంవత్సరాల నుంచి గంప నాగేశ్వరరావు గారు మరియు మిత్రులందరూ కూడా సీనియర్ ట్రైనర్స్ అందరూ ఒక పెద్ద మంచి అద్భుతమైన కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో ఒక 25 సంవత్సరాల నుంచి నడుస్తుంది. భాగంగా మనకి వాళ్ళ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కామారెడ్డిలో నిర్వహించిన ప్రోగ్రాంలో మనకు ఆల్మోస్ట్ ఒక 800 నుంచి 1000 మంది స్టూడెంట్స్ వాళ్ళు డిగ్రీ కాలేజెస్ నుంచి ప్రిన్సిపల్స్ మరియు యాజమాన్యాల యొక్క సహకారంతో మనకు అద్భుతమైన ప్రోగ్రాం 2 రోజులు నిర్వహించడం జరిగింది కదా. ముందు రోజు భాగంగా 10th క్లాస్ వాళ్ళకి సెషన్స్ నిర్వహించడం జరిగింది. సెకండ్ రోజు మనకు బాలలత మేడం, గంప నాగేశ్వరరావు గారు, వేణు కళ్యాణ్ గారు, మిగిలిన ట్రైనర్స్ అందరూ కూడా, శ్రీనివాస్ ఇంపాక్ట్ నేషనల్ ప్రెసిడెంట్, సో ఇట్లాంటి వాళ్ళందరి చేత కూడా వ్యక్తిత్వ వికాసం కోసం సెషన్స్ నిర్వహించడం జరుగుతుంది. సో నేను ముఖ్యంగా పేరెంట్స్కి చెప్పే ఒక చిన్న మన రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇట్లాంటి సెషన్స్లో అటెండ్ అవ్వడం వల్ల యాక్చువల్గా పిల్లలలో జీవిత పాఠాలు చిగురించుకుంటాయి. సో ఆ ప్రోగ్రామ్స్ ఎప్పుడైతే కంటిన్యూస్గా వినడం అలవాటు అవుతుందో ఆ స్టూడెంట్ యొక్క వ్యక్తిత్వ వికాసం, బేసిక్గా మనం ఇంగ్లీష్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాం. ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీదనే సంపాదన ఆధారపడి ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్ తీసుకుంటే బయట ఉన్న బిజినెస్ మ్యాన్స్ కానీ, అద్భుతంగా సంపాదించిన వాళ్ళు కానీ, మంచి మంచి రంగాలలో రాణించే వాళ్ళందరికీ కూడా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళు స్పెషల్గా సెషన్స్కి వెళ్ళి తీసుకుంటారు. కానీ మనకున్న అదృష్టం కామారెడ్డిలో ఇవాళ లయన్స్ క్లబ్ ఇంపాక్ట్ యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ స్టూడెంట్స్కి ఫ్రీగా నిర్వహించడం జరిగింది. వాళ్ళకు ఫ్రీ అయినప్పటికీ కూడా స్పాన్సర్షిప్ వీళ్ళందరూ పెట్టి చేస్తారు. యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవస్థ. కానీ స్టూడెంట్స్కి ఇది ఫ్రీగా ఇవ్వడం వల్ల ఇవాళ ఆ బీజాలు వాళ్ళలో నాటుకొని రేపు వాళ్ళ అభివృద్ధిలోకి రావాలనే ఆకాంక్ష కానీ, సంకల్పం కానీ, గోల్స్ కానీ, లేకపోతే లైఫ్లో ఎట్లా ఎదగాలి అనే పలు విషయాలు ఇక్కడ విస్తృతంగా చెప్పడం జరుగుతుంది. సో అందరు ఎవరెవరైతే ఆ విషయాలను పట్టుకున్న వాళ్ళు లైఫ్లో రాణిస్తారు. ఇట్లాంటి సెషన్స్ కంటిన్యూస్గా వినడం వల్ల జీవిత పాఠాలు అనేది ఖచ్చితంగా వాళ్ళల్లో వస్తాయి. సో పేరెంట్స్ అందరికీ నా మళ్ళీ రిక్వెస్ట్, ఇట్లాంటి ప్రోగ్రామ్ లైఫ్లో ఎక్కడ జరిగినా కూడా మీరు మీ పిల్లలను స్వచ్ఛందంగా వాటికి మీరే పంపించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళని పంపించడం కాదు. హైలైట్ ఏంటి అంటే నా దృష్టిలో నార్కోటిక్స్ ఎస్పీ కృష్ణ చైతన్య గారు వచ్చి విద్యార్థులకు డ్రగ్స్ గురించిన అవగాహన అండ్ ఆ దిశగా పోతే జరిగే